నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీజేపీ దేశవ్యాప్తంగా కూడా అధికారంలో మెజారిటీ స్థానాల్లో అధికారంలో ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ రావాలని చెప్పి చాలా మంది ప్రజలు ఆశిస్తున్నారు. అటు రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే తను ఒక ప్రొఫెషనల్ గా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలి అని చెప్పి తన రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలంగాణలో ఒక క్యాడర్ ను బిల్డప్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. డాక్టర్ ప్రభా మనతో పాటు ఉన్నారు. ప్రభా గౌడ్ వారిని ముఖ్యంగా మేడం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉన్న మహిళలు కావచ్చు, ముఖ్యంగా ఈ క్యాడర్ అంటే మీ బీజేపీ లీడర్ ఒక లీడర్ గా మీరు ఎదుగుతున్నారు కాబట్టి మీరేం చెప్పదలుచుకుంటారు? ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళలు అంత ఈజీగా ఎదగలేదు ఈ రోజున. ఎన్నో ఒడిదుడుకులు మీకు తెలిసిందే. అసలు ఒకప్పుడు ఓటు హక్కు కూడా లేదు మహిళలకి. 1908 ఆ టైంలో ఎంతో ఉద్యమాలు చేస్తే ఈ రోజున మేమందరం ఈ స్థాయిలో ఉన్నాం. ఆ రోజున సరైన వేతనం గాని, అంటే ఒక పని కూడా అన్నిట్లో కూడా మాకు వివక్షే, డిస్క్రిమినేషన్, వీళ్ళు ఏంటి అని. ఆ లింగ వివక్ష అనేది ఇప్పుడు ఒక స్థాయికి తీసుకురావడానికి మాకు ఇంత టైం మాకు పట్టింది యాక్చువల్ చెప్పాలంటే. సో స్టిల్ ఇప్పటికీ కూడా మేము కొన్ని చోట్ల ఆ వివక్ష అనేది ఇంకా అనుభవిస్తున్నాం. అనుభవించట్లేదు చెప్పట్లేదు, ప్రతి రంగంలో కూడా ఆ వివక్ష అనేది స్టిల్ ఇంకా ఉంది, కొనసాగుతుంది. అంటే మేము అనుకున్నది ఏంటంటే ఇప్పుడు విద్యా రంగంలో ఈరోజు టాప్ లో చాలా మంది ఉమెన్ ఉన్నారు. అదే కాకుండా టాప్ కంపెనీస్ లో కూడా సిఇఓస్ కింద ఉమెన్ ఉన్నారు. ఈవెన్ పొలిటికల్ లీడర్స్ లో కూడా రూల్ చేస్తున్న వాళ్ళు ఉమెన్ ఉన్నారు. అయినా కూడా స్టిల్ మేము డిస్క్రిమినేషన్ కి బలవుతూనే ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సమాజం ఎట్లా ఆలోచిస్తుంది అంటే సింపుల్ గా ఆమె ఏం చేస్తుంది అన్న మాట అనేది ఊతపదం అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. కాకపోతే ఒకటి ఆలోచించాలి, ఆమె ఏం చేస్తుంది? ఇంటిలో అన్నీ చేస్తుంది, వంట చేస్తుంది, భర్తకి అన్ని విషయాలుగా సహకారం చేస్తుంది, బిడ్డల్ని పెంచి పోషిస్తుంది, అవునా, ఇంటి శుభ్రతను చూసుకుంటుంది, బిడ్డల శుభ్రతని చూసుకుంటుంది, అత్తమామల్ని తల్లిదండ్రుల్ని చూసుకుంటుంది. ఇవన్నీ చూసుకోగా మళ్ళా బయట ఉద్యోగం అవనియండి, పొలిటికల్ అవనియండి, అది కూడా చేస్తారు. సో ఇవన్నీ కూడా మగవాళ్ళు చేస్తారా? మగవాళ్ళు చేసేది ఏంటంటే బయట ఓపెన్ చెప్తాం, బయట 24/7 డ్యూటీ ఈజ్ ఉమెన్. రైట్, 24/7. ఇప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం, భార్య భర్త ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, రాగానే వంట పని ఎవరు చేస్తారు? మహిళ చేయాలి. ఆ కిచెన్ క్లీనింగ్ ఎవరు చేస్తారు? పిల్లలకి తినిపించడం ఎవరు చేస్తారు? మిగతాదంతా మళ్ళీ అయిపోయి తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ శుభ్రత చేసి అన్ని సింక్ లో వేసి ఎవరు చేస్తారు? సో వేర్ ఈస్ ద ఫ్రీడమ్? ఎక్కడ ఉంది చెప్పండి? సో అక్కడ ఏమైనా హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయా? నో. బట్ ఈవెన్ దో అంటారు, మాకున్న స్ట్రెంగ్త్ మగవాళ్ళకైతే ఉండదు. అది ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఈ రోజు మహిళ చాలా స్ట్రెంగ్త్, అన్ని పనులు చేసినా కూడా మళ్ళీ బయటకు వచ్చి సొసైటీ కోసం ఆలోచించి ఏదైనా చేయాలని ఒక దీంట్లో ఉంటారు. అంటే ఒక మహిళ మార్పు తీసుకురావడానికి కారణం అవుతారు అని చెప్పి చాలా మంది చెప్తారు. మీరేమంటారు? మహిళల ద్వారా మార్పు ఖచ్చితంగా వస్తుంది. మహిళల ద్వారా వస్తుంది, కానీ మహిళ ఎప్పుడైతే ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో ఆ రోజున సమాజం మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే డబ్బు అనేది ఇట్స్ నాట్ ఓన్లీ మనీ, ఇట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ ఎ ఉమెన్. మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు మనం సంపాదిస్తున్నాం అని ఒక నమ్మకం ఉంటే మనకి అదే ధైర్యం. అంతేగాని ఏదో సంపాదించాలని కాదు, మన ధైర్యాన్ని మనం కోల్పోకుండా ఉండాలి అంటే ప్రతి ఉమెన్ ఆర్థికంగా స్థిరపడాల్సిందే. షీ షుడ్ సెల్ఫ్, అది లేకపోతే సెల్ఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎప్పుడు రోజులు ఒకలా ఉంటాయి మనం చెప్పలేం. ఇప్పుడు ఒక ఇంట్లో కొంతమంది ఏంటంటే మహిళలు భర్తల మీద ఆధారపడతారు.
ఇఫ్ ఎనీథింగ్ టర్న్స్ ఇంటూ సాడ్, వాట్ ఈస్ దేర్ పొజిషన్, వాట్ ఈస్ దేర్ కిడ్స్ పొజిషన్? ఎవరు చూస్తారు? మనతో ఇప్పుడు మాట్లాడిన ఫ్రెండ్స్ చూడరు, మనతో మాట్లాడుతున్న రిలేటివ్స్ చూడరు. యూ ఓన్లీ షుడ్ టేక్ కేర్ యువర్ కిడ్స్. ఎట్లా చేస్తాం? మీ ఫ్యామిలీలో మీరు రాజకీయాలకు రావాలి అని ఎందుకు అనుకున్నారు? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయవేత్తలు ఎవరైనా ఉన్నారు? అంటే మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ చాలా మంది వారసత్వంగా అంటున్నారు. లేదు, మా సైడ్ నుంచి ఎవరు లేరు. బట్ నాకేంటంటే మొదటి నుంచి కూడా సొసైటీకి ఏదైనా చెయ్యాలని ఒక ఆలోచనతో మొదటి నుంచి నాకు ప్రభా చారిటబుల్ ట్రస్ట్ ఉంది. సో దాని ద్వారా నేను వైజాగ్ ఉన్నప్పుడు చాలా చారిటబుల్ యాక్టివిటీస్ చేశాం. ఈ లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్ చాలా చేశాను నేను. విడో ఉమెన్స్ కి షూయింగ్ మిషన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఎంటర్ప్రీనర్షిప్ మీద వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళకి ఉపాధి కల్పించడం కానీ, ఇలాంటివి మనం చేయడం జరిగింది. ఆ ప్రకారంలోనే మనకు అనుకోకుండా ఆ ఎమ్మెల్యే టికెట్ అనేది అప్పుడు రావడం జరిగింది. సో మనం కష్టపడ్డాం, ఫెమిలియర్ అయ్యాం, మనం అందరికీ తెలుసాం. ఇప్పుడు నీరు లేని వాళ్ళకి ప్రభా చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాటర్ ట్యాంక్స్ పంపించే వాళ్ళం. ఏదైనా విపత్తు జరిగినప్పుడు వాళ్ళకి రేషన్స్, బియ్యం ఇట్లాంటి పంపిణీ చేయడం, ఇవన్నీ మనం చేసాం అక్కడ ఉన్నప్పుడు. ఆ తర్వాత వన్స్ మ్యారేజ్ ఇంకా అయిన తర్వాత ఇంకా నేను బికాస్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఫస్ట్. ఎందుకంటే పొలిటికల్ అనేది ఇంపార్టెంటే కాదని చెప్పట్లే, బట్ పర్సనల్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కంపేర్ టు దట్. ఎందుకంటే లైఫ్ లాంగ్ మంచి చెడైనా భర్త పిల్లలతో షేర్ చేసుకుంటాం కానీ బయట వాళ్ళతో మనం షేర్ చేసుకోలేం. సో అందుకని ఆ టైంలో ఐ టుక్ ఎ గ్యాప్, బట్ అగైన్ ఐ రీస్టార్టెడ్ మై కెరియర్. వైజాగ్ నుండి మళ్ళీ తెలంగాణ. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడైనా బీజేపీలోనే ఉన్నాను. సో అది ఏపీ తెలంగాణ అని కాదు, బట్ బీజేపీలో. సో ఇక్కడ తెలంగాణ కాబట్టి తెలంగాణ కోడలు అని అనుకుంటున్నాను నేను. అందులో తప్పేముంది? తెలంగాణ కోడల కింద నేను తెలంగాణ అభివృద్ధి చేయాలని అనుకోకూడదా? తెలంగాణ కూడా నా ఇల్లే అని అనుకుంటున్నాను. అందులో తప్పేముంది? అంటే ఫ్యామిలీ ఎట్లా సపోర్టింగ్ ఎట్లా అనిపించింది ఇప్పుడు? మా హస్బెండ్ నాకు మంచి సపోర్ట్ చేస్తారండి. తల్లిదండ్రులు ఉండి కానీ మిగతా ఫ్యామిలీస్ ఉంటారు చాలా, ఎందుకు లేమా నువ్వు మహిళ ఇంట్లోనే ఉండు, చాలా మంది అంటారు కదా, ఎందుకు ఇంట్లో ఉండండి, వంటికి పొందేలుగా ఉండండి చాలా మంది అంటారు. బట్ చదువుకున్న తర్వాత ఒక్కసారి అగ్రెసివ్ గా బయటికి వచ్చినప్పుడు వర్క్ చేయాలని ఒక ఆలోచన, ఒక తపన ఉంటుంది. వాటిని కూడా చాలా మంది అణిచివేసేందుకు, లేదంటే వారి మీద ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంది. బట్ మీరు అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదుర్కొన్నారు? అంటే ఎస్పెషల్ గా నేను ఈ రోజు మళ్ళా నేను రీస్టార్ట్ అయ్యాను నా కెరియర్ అంటే అది బికాస్ ఆఫ్ మై హస్బెండ్. ఒకప్పుడు నేను ఈ కెరియర్ లోకి వెళ్ళాను అంటే బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. ఆ రోజు నేను వెళ్తానని నేను అనుకోలేదు పొలిటికల్ లోకి. కాకపోతే నాకు వస్తున్న అప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు ఎక్కువ యూట్యూబ్ అంతాను. యూట్యూబ్ ఎవ్రీడే న్యూస్ పేపర్ లో నా ఇది వచ్చేది, ఆర్టికల్స్ వచ్చేవి. అంటే నేను ఎక్కడైనా ఏమైనా డొనేట్ చేసినా అవన్నీ కూడా న్యూస్ పేపర్ లో వచ్చేవి. సో వచ్చినప్పుడు ఎందుకు మనం సమాజానికి నువ్వు ట్రస్ట్ ద్వారా చేస్తే ఇంత చేస్తున్నావు, ఒకవేళ ఒక పవర్ అనేది కానీ నీ చేతిలో ఉండి ఇంకా ఎంతమందికి నువ్వు సాయం చేయగలుగుతావు అన్నది మా నాన్నగారు మా మదర్ మాట్లాడేవారు. అక్కడ మీరు నేర్చుకున్నారు? ఖచ్చితంగా. అవునమ్మా, తప్పేముంది అంటే నేను ఈ వయసుతో సంబంధం నీకు చెయ్యాలని ఆలోచన ఉంది, నువ్వు సమాజానికి మంచి చేయాలని అనుకుంటున్నావు, చెయ్యు. ఈ ట్రస్ట్ రూపంలోని చెయ్యు. ఇంకా నీ చేతికి ఒక పవర్ యాడ్ అయితే ఇంకా నువ్వు ఎక్కువ చేయగలుగుతావేమో చెప్పలేం కదా అని అనగానే నేను అది ఎందుకు అదొక పాజిటివ్ వేగా నేను తీసుకుని కరెక్ట్ వై డోంట్ ఐ అన్నది నేను అనుకొని ముందుకు టుక్ ఏ స్టెప్ వేసాను. అలాగే పబ్లిక్ లోకి వెళ్ళాను. పబ్లిక్ కూడా నన్ను చాలా వరకు బాగా ఆదరించారు. ఈ రోజు కూడా నేను వైజాగ్ వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి నాకు అందరూ కూడా మేడం బాగున్నారా అంటే ఆ రెస్పాన్స్ అనేది స్టిల్ నేను ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు వాళ్ళు. ఎప్పటికీ నాకు ఫోన్లు చేస్తారు, మేడం ఇలాంటి వాళ్ళు అలా ఆగిపోకూడదు, మీరు రావాలి. ఎందుకంటే నా నేచర్ ఏంటంటే అక్కడ ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా, ప్రశ్నిస్తారు ఖచ్చితంగా, అది చాలా గట్టిగా. సో ఆ యాటిట్యూడ్ కొంతమందికి నచ్చుతుంది. సో నచ్చలేని వాళ్ళు అని తిడతారు, కామన్, అది మనకి పొలిటికల్లో. నచ్చిన వాళ్ళు ఏంటంటే ఇలాంటి లీడర్స్ ఉండాలి అని అనుకుంటారు. సో అట్లా నాకు చాలా మహిళా లీడర్స్ దగ్గర నుంచి చాలా ఎక్కువ ప్రోత్సాహం, మేడం మీరే మాకు ఇన్స్పిరేషన్. సో ఇలా అనడం వల్ల ఏంటంటే
మనం మళ్ళీ ఎందుకు వెనక్కి ఆగిపోవాలి, మళ్ళీ ఎందుకు ముందుకు రాకూడదు అన్నది ఇది. అయితే ఆఫ్టర్ మై మ్యారేజ్ ఇంకా పిల్లలు ఇదంతా అయిన తర్వాత మా హస్బెండ్ కూడా ఎందుకు నువ్వు మళ్ళీ రీస్టార్ట్ చేయకూడదు, ఓకే యువర్ హైలీ క్వాలిఫైడ్, యువర్ MBA PhD డాక్టరేట్, నువ్వు కష్టపడి చదువుకున్నావు, నీకు నాలెడ్జ్ ఉంది, సో నువ్వు మాట్లాడగలుగుతావు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్, ఆల్రెడీ నీకు పొలిటికల్ మీద కూడా అవగాహన ఉంది, నువ్వు కంటెస్ట్ చేస్తావు వచ్చావు, సో ఎందుకు నువ్వు మళ్ళీ రీస్టార్ట్ అవ్వకూడదు, ఎందుకు నువ్వు అట్లా ఇంట్లో పిల్లలు ఎందుకు పిల్లల్నే చూసుకుని ఉండాలి, ఓకే వై డోంట్ యూ కెన్ బ్యాలెన్స్ రెండు కూడా, నువ్వు ప్రయత్నం చేస్తే తప్పలేదని అన్నారు ఆయన. సరే విల్ ట్రైట్ అన్న దీంట్లో నేను ప్రయత్నం చేసా, బట్ నా బ్యాలెన్సింగ్ బోత్. ఓకే అంటే కొన్ని విషయాల్లో మనం ఇబ్బంది పడాల్సి వస్తాయి కాబట్టి అటువంటి విషయాలు ఏమన్నా అంటే అవి ఉంటాయి, కామన్ థింగ్స్ ఉంటాయి. కాకపోతే చెప్పాను కదా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఏంటంటే పొలిటికల్ ద్వారా ఏంటంటే ఒక 10 మందికి నేను ఏదైనా హెల్ప్ చేయగలుగుతాను. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మహిళ ఉంది, ఇప్పుడు చాలా మంది పథకాలు పెడుతున్నారు మన వాళ్ళు, చాలా ఉన్నాయి, షీమార్ట్స్ అని, లక్షాధికారి దీది అని. అదేంటంటే ఒక 2 కోట్ల మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా ఉన్నది స్కీమ్. సో ఇవన్నీ కూడా నాకు చదువు ఉంది కాబట్టి, చదువు లేని వాళ్ళకి నేను చెప్పి, అమ్మ మీరు ఇట్లా అప్లై చేయండి, మీకు ఇంత లోన్ వస్తుంది, మీరు ఇట్లా మీరు వ్యాపారం చేసుకోవచ్చు, చిన్న కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, మీరు టైలర్ మిషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే అగరబత్తీలు వ్యాపారం చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా చిన్న చిన్నవి మీరు చేసుకోవచ్చు. సో అంటే దాని ద్వారా ఏంటంటే ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేయొచ్చు అన్నది. ఒకప్పుడు కూడా నేను ఇలాంటివే నేను ఏంటంటే ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసి నేను వాళ్ళకి మాట్లాడేదాన్ని. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ పొదుపు లోన్స్ ఉంటాయి కదా, పొదుపు సంఘాల దగ్గర లోన్స్ తీసుకొని ఆ డబ్బుని వాళ్ళ అప్పులకి క్లియర్ చేసేవారు. సో అది కరెక్ట్ కాదని నేను చెప్పేదాన్ని. సో మీరు అప్పు తీసుకుని ఇంకొక అప్పుని క్లియర్ చేస్తే మళ్ళీ ఆ అప్పుని తీర్చడానికి ఏం చేస్తారు అన్నది నేను చెప్పేదాన్ని వాళ్ళకి. సో ఎడ్యుకేటర్, సో మీరు కొంత భాగం మీరు అప్పు తీర్చండి, మిగతా కొంత భాగం మీరు వ్యాపారం పెట్టండి, అట్లీస్ట్ దాని నుంచి మీకు ఎంతో కొంత డబ్బు వస్తే మీ పిల్లలు చదువుకో, ఆ అప్పు తీర్చడానికి కొంత మీకు సహాయపడుతుంది. అలా ఒక ఇంటిలో భార్య భర్తలు ఇద్దరు కష్టపడితే సొసైటీలో ఇంకా మీ పిల్లల్ని ఒక మంచి స్థాయికి తీసుకురాగలుగుతారు అన్న దాని మీద ఎక్కువ నేను చెప్తూ ఉండేదాన్ని బాగా చాలా మందికి, అది చెప్తూ ఉండేదాన్ని. నెక్స్ట్ ఇప్పట్లో ఈ తల్లిదండ్రుల్ని చాలా మంది పట్టించుకోవట్లేదు. సో వాళ్ళు మాట్లాడితే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వేసేస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే అలా వేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఈ ఏజ్ లో మనం దగ్గర ఉండాలి, ఒక ఎమోషన్, ఒక బాండింగ్ ఉంటది. అంటే చిన్న పిల్లలుగా వీళ్ళని చూసినప్పుడు మనం ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫస్ట్ 3 years మనకి ఏమీ తెలియదు, అలాంటప్పుడు వీళ్ళు మనం చూసుకున్నారు కదా, మంచి చెడు అన్ని కూడా. మరి ఇప్పుడు వాళ్ళ వయసు అయిపోయినాక చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. బట్ ఇప్పట్లో అలా లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా సంపాదిస్తున్నాం కదా, ఏదో హోమ్ లో వేసేస్తాం, ఏదో డబ్బులు ఇచ్చేద్దాం అని అనుకుంటున్నారు. సో దానికి నేను కంప్లీట్ గా అగైనెస్ట్. ఓకే ఈ ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్ కాన్సెప్ట్ ఉందో అది నేను అగైనెస్ట్. పిల్లలు దగ్గర పిల్లలు తల్లిదండ్రుల పెరిగినప్పుడు వాళ్ళు చివరి దశలో పిల్లల దగ్గర ఉండాల్సిన బాధ్యత పిల్లలకి ఉంది. అప్పుడే వాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు బతుకుతారు ఎగస్ట్రా, అంతే కదా. ఇప్పుడు నైట్ అయ్యేసరికి ఇప్పుడు కొడుకో కూతురు వచ్చి పక్కన కూర్చుని, అమ్మ ఎట్లా ఉన్నావు, తిన్నావా, ఏం తిన్నావు, టాబ్లెట్లు వేసుకున్నావు, ఒక 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడితే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ ఈ మాటలు వేరే ఉంటాయి. నీకు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఏముంటాయి? అది కూడా ఎవరు చూస్తారండి? సో ఎవ్రీడే అంత పర్టికులర్ గా నేను చూడాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? మేడం మీ వృత్తి ఏంటి? ఇటు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎలా మార్పు చెందారు? అసలు మీరు ఎదుర్కొన్న కష్టమైన సమస్యలు ఏంటి, ఏమన్నా ఎదుర్కొన్నారా? ఎదుర్కోకుండా ఈ రోజు ఏ మహిళ అయినా కూడా కష్టం ఎదుర్కోకుండా బయటికి రావాలి అంటే చాలా ఆటుపోట్లు తప్పు. మనకేంటంటే నాకనే కాదు చాలా మంది ఆడవాళ్ళకి ఎదుర్కొనే సమస్యలు ఉంటాయి. మనం ఏంటంటే అందరూ మన వాళ్ళు అనుకొని మనం కొంచెం నమ్ముతాం, నమ్మి ముందుకెళ్తాం. వాళ్ళు ఏం చేస్తారు, మనం నమ్ముతున్నాం కదా అని చెప్పేసి మన వెనకాతలకు గోతులు తీస్తారు. అందులో ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, మన పనులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఇట్లాంటివి మొదటి నుంచి కూడా లైఫ్ లో నేను అనిపించాను. లైఫ్ లో అది నేను చూస్తూ పెరిగాను కూడా.
అప్పటి నుంచి నేనేంటంటే ఎవరిని నమ్మకూడదు, ఓకే ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి, మన నీడని కూడా మనం నమ్మకూడదు అన్న ఒక లెసన్ నేను నేర్చుకున్నారు. వన్స్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ నేను నేర్చుకున్నాను. అది నాకు లెసన్ కూడా. సో కాబట్టి నేను అది ఒకప్పుడు నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు పెద్దగా అనిపించదు. ఓకే ఎందుకంటే ఎప్పుడు ఏమీ తెలియలేనప్పుడే నేను బాగా గమనించడం కాదు, వాళ్ళ వల్ల బాధపడ్డా. Okay. అయ్యో వీళ్ళు ఇంత నేను బాగా చూసుకుంటే వీళ్ళు నా వెనకతలు గోతులు తీస్తున్నారు, ఎవరిని నమ్మలేని పరిస్థితులు ఉన్నాయండి అసలు అని. నేను అప్పుడు వైజాగ్ ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నా పని వాళ్ళు కానీ వీళ్ళు. పొలిటికల్ ఎలా ఉంటదంటే ఎవరిని నమ్మలేము, ట్రస్ట్ నో వన్, అంతే. ఓకే అంటే సో అక్కడి నుంచి అవన్నీ కూడా నేను మింగుకుంటూ ఈ రోజున మళ్ళా ఐ రీస్టార్టెడ్ హియర్. ఖచ్చితంగా ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అందులో డౌట్ లేదు. ఓకే ఎవరికి ఎదురవుతాయి అవ్వంటారు చెప్పండి మీరు. అంటే పొలిటికల్ గా అక్కడ ఇక్కడ ఒకే రకంగా ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైనా అవే మనుషులు, మనిషి అదే సమాజం, అంతేనా, అంతమించి ఏముండదు. సో కాబట్టి అంటే నేను నేర్చుకున్న నీతి ఏంటంటే మనం నమ్మినట్టే ఉండాలి కానీ నమ్మకూడదు. దట్ ఈస్ ద లెసన్ విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ ఇన్ మై లైఫ్, ఇన్ మై జర్నీ. అంటే ఏపీ నుండి తెలంగాణకు వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు చూశారు పొలిటికల్ గా మీకు? అంటే ఇక్కడ స్ఫూర్తినిచ్చిన మహిళ ఎవరు? ఏపీలో మీకు స్ఫూర్తిగా నిలిచిన మహిళ ఎవరు? మిమ్మల్ని అంటే మీరు ఈ మహిళను చూసి నేను నేర్చుకోవాలి అని చెప్పేసి ఎనీ పార్టీ? బేసికల్ గా ఇప్పుడు అంటే ఒకప్పుడులా సమాజం లేదండి, మహిళలు ధైర్యంగా ఉంటున్నారు ఇప్పుడు. అది ఏపీలో అవనియండి, తెలంగాణలో అవనియండి. సో ప్రతి మహిళ ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడడం నేను కోరుకుంటున్నాను ఈరోజు. ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా అలా రావాలి. అలా వస్తేనే మన ఉనికిని మనం కాపాడుకున్నట్టు, లేకపోతే కాపాడుకోలేం. ఎప్పుడు ఎవరు ఏదో అనడం మనం అది మౌనంగా భరించడం కాదు. నువ్వు క్వశ్చన్ చేయాలి ఎవరినైనా కూడా. యూ షుడ్ క్వశ్చన్, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు క్వశ్చన్ చేయకపోతే నువ్వు క్వశ్చన్ చేయట్లేదు కదా అని నేను ఎన్నైనా అంటారు, అవునా? ఇంకా కిందకి తొక్కేస్తారు. నో, ఎప్పుడైతే తొక్కడానికి ప్రయత్నం చేశారో యూ షుడ్ గెట్ అప్ ఇమీడియట్లీ. అప్పుడు అమ్మో ఈమెనే మన దీంట్లో జాగ్రత్తగా ఉండాలి అని భయం అనేది ఉంటుంది. అది ఏ వ్యవస్థలో అయినా కూడా నేను చెప్పేది ఏంటంటే, సో మనం ఎప్పుడు కూడా మహిళలకి నేను చెప్పేది ఏంటంటే ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఫస్ట్ ఏ కష్టాన్నైనా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి, మాట్లాడాలి. అంతేగాని మనం అందరూ అంటున్నట్టు వంటింట్లో కుందేలాగా ఒక దగ్గర కూర్చొని ఏడ్చే పరిస్థితులు ఉండకూడదు. ఏడుస్తారు, ప్రతి మహిళ ఏడుస్తుంది. అది ఎప్పుడు చీకట్లోనే ఏడవాలి, అంతే. వెలుగులో మహిళ ఏడవకూడదు. ఆకాశంలో సగం, అవకాశాల్లో కూడా మేము సగం. అది కావాలన్నది మా ఆలోచన. 33% అంటే రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నాం, రాజకీయాలకు రావాలి అని చెప్పేసి ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. నిజానికి ఇది సాకారం అవుతుందా, మహిళలకు అందుతుందా? మీరు గమనిస్తూ ఉంటే అసలు మహిళా ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కదా. ఓపెన్ గా మనం ఎక్కడ ఓట్లు వేసినా మహిళలే మీకు కనిపిస్తారు. మగవాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువ, చెప్పండి, మీరేం అనుకోద్దు అంటున్నానని, కానీ కనిపిస్తున్నారా? లేదు. మగవాళ్ళు అంతా ఏం చేస్తారంటే బుడ్డిని సిగరెట్ పట్టుకుని ఆ మూల ఈ మూల కనిపిస్తారు, కానీ లైన్లో ఎవరు కనిపిస్తారు? మహిళా ఓటర్లే కనిపిస్తారు, అవునా కదా? సో మహిళల శాతం ఎక్కువ ఉంది. కాకపోతే ఇక్కడ మహిళలకు ఇవ్వడానికి, మహిళను అంగళం పైకి ఎక్కించడానికి సపోర్టింగ్ అది సపోర్ట్ సిస్టమ్ అనేది మహిళలకి స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ ఉంటే ఖచ్చితంగా మేము కూడా చట్టసభల్లో మా వాయిస్ వినిపిస్తాం. ఈ రోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి? పార్లమెంట్ లో ఎంతమంది మహిళలు ఉన్నారు మాట్లాడడానికి? అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ఓట్ చూసుకున్నా కూడా మహిళలు అసలు ఏమైనా ఉన్నారా పార్లమెంట్ లో మాట్లాడడానికి? లేరు. కానీ ఎన్ని మహిళలకు సంబంధించిన ఇష్యూస్ ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి ఈ రోజు, అవునా? అవన్నీ మగవాళ్ళు మాట్లాడుతున్నారా?
లేదు. అంతే కదా. సో అలాగే అని చెప్పి మన ఇంకా శాసనసభకు వస్తే శాసనసభలో కూడా ఎంతమంది ఉంటున్నారు, అంతే కదా. ఇంకా కింద స్థాయికి అంటే చాలా వరకు ఏం చేస్తారంటే కింద స్థాయికి ఎక్కువ పరిమితం చేస్తున్నారు. స్థానికంగా ఎలక్షన్స్ కానీ ఇట్లాంటి వాటికి ఎక్కువ పరిమితం చేస్తున్నారు మహిళల్ని. సో మేమనేది ఏంటంటే శాసనసభకి చేయాలి, పార్లమెంట్కి చేయాలి. ఎప్పుడైతే అన్ని రంగాలు అంటే అన్ని వీటిలో కూడా లెవెల్స్ లో కూడా మహిళలు సమానంగా ఉంటారో అప్పుడు ఏవైనా జీవోస్ పాస్ చేసినప్పుడు మహిళలకు సంబంధించి మాకంటూ ఒక రిప్రజెంటేషన్ మేము చేసుకోవడానికి ఉంటుంది. సో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా ఇలా చేయాలి, మాకు ఎట్లా ఉండాలి అన్నది మేము మాట్లాడగలుగుతాం. అలా మాట్లాడడానికి ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి? ఎవరు లేరు. ఇట్స్ వెరీ ఫ్యూ పీపుల్. అంటే మహిళలు ఉన్నా కూడా వాళ్ళని మాట్లాడించే స్వేచ్ఛ అధికారం వాళ్ళకు ఉందంటారా? ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ఉంటే సరి సమానం అనేది ఉందనుకోండి, ఓకే, అప్పుడు ఎవరు ఆపగలుగుతారు చెప్పండి? ఎవరైనా ఆపగలుగుతారా? ఇప్పుడు సరి సమానం లేకపోతేనే కదా కూర్చో అంటారు, కూర్చోవాలి. అంటే అది వద్దంటున్నా నేను ఇక్కడ. కూర్చో అంటే కూర్చోవడం కాదు, ఎందుకు కూర్చోవాలి నేను అడగాలి, ఇది చెప్పాలి. నేను రైట్ I should represent from my whatever the constituency or whatever, I should represent my problems. Right. అని చెప్పి they should question. సో ఆ స్థాయికి రావాలంటున్నాను. ఇప్పుడు కొంత వచ్చింది, అది ఇంకా ఎక్కువ మెరుగవ్వాలి. అంటే మహిళల్లో ఇక చైతన్యం లేదంటారా? చైతన్యం వచ్చినా కూడా గొంతు బయటికి రావట్లేదు, వినిపించట్లేదు అంటారా? అంటే ఇంకా చైతన్యం రావాలంటున్నాను. ఇప్పుడు సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం నాగర్ కర్నూలు ఇష్యూ చూసుకున్నాం. మొన్న పసి పాపని తన్నేసి చంపేశాడు వాడు, అవునా? లిటరల్ గా. సో అతను ఏంటి, ఒక సర్పంచ్, అక్కడ ఎస్ఐ ఉన్నాడు. సో డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు బయట, ఎస్పీ గాని ఆర్డీఓ గాని వీళ్ళందరూ గాని, అక్కడ ఎమ్మెల్యే గాని. కానీ ఆ రోజున అంత జరిగినప్పుడు ఎంతమంది మహిళలు వచ్చారు చెప్పండి, మాట్లాడారు. సరే అంత చనిపోయింది, అమ్మాయిని తీసుకుని వచ్చారు, తర్వాత ధర్నాలు ఏదో నార్మల్ చేశారు. ఏదైనా చిన్న చిన్న విషయం అయితే, ఎగ్జాంపుల్ వీధి కుక్కల్ని చంపేస్తున్నారని రేణు దేశాయ్ వచ్చి ఊగిపోయింది, అవునా కదా? మరి ఈ 2 నెలల పసికందు చంపేస్తే మరి ఎందుకు నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అలా ఊగిపోలేదు? అంటే కుక్క కంట హీనమా మనిషి ప్రాణం? నువ్వు ఒక మహిళవి, ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు రాలేదు? అంటే మీకు ఇక్కడ కనిపిస్తుందా? ఎక్కడుంది యూనిటీ, చైతన్యం ఎక్కడుంది? ఇక్కడ లేదే. సరే మనం రోజు మార్నింగ్ లేస్తే చాలు ఇక్కడ ధర్నాలు అక్కడ ధర్నాలు అని చెప్పేసి ఇంటెలెక్చువల్స్, సెక్యులరిస్టులు, ఫెమినిస్టులు చాలా మంది రోడ్డు మీదకి వచ్చేస్తారు. మిగతా పార్టీ లీడర్స్, అవునా, మంత్రులు, మహిళా మంత్రులు మొత్తం అందరూ వచ్చేసి రోడ్డు ఎక్కేసి మాట్లాడిస్తారు. మరి ఈ పాప విషయం జరిగినప్పుడు సో కాల్డ్ ఫెమినిస్టులు వీళ్ళందరూ కూడా ఎందుకు రాలేదు? రావాలి కదా. అంటే ఇక్కడ యూనిటీ ఉన్నట్ట. నువ్వు జరిగింది ఒక మహిళకి, ఒక ఆడబిడ్డకి, ఇంత జరిగినప్పుడు వీళ్ళందరూ ఎందుకు రాలేదు? అంటే అంటే దీన్ని బట్టి మేము ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? చైతన్యం ఉన్నట్ట లేనట్ట? ఒక పసికందుకు ఒక పచ్చి బాలింతరాలికి అంత అన్యాయం జరిగినప్పుడు ఇంతమంది ఆడ గుంపు ఉందే, మరి ఎందుకు రాలేదు? మరి అప్పుడు అంటే ఇంకా మన సమాజం మనం ఏం నేర్చుకోవాలి? అందరం కలిసికట్టుగా ఉంటేనే దేన్నైనా మనం సాధించగలుగుతాం, లేకపోతే లేదు. ఎగ్జాంపుల్ మనం ఎంఐఎం పార్టీ చూసుకుందాం. ఒక్క దర్గా మీద చేసినందుకు ఎన్ని మాటలు మాట్లాడాడు? మరి మన గుడిలో అన్ని ధ్వంసం చేశాడు, మరి మన హిందువులు ఏం మాట్లాడాం? ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ వాళ్ళకున్న చైతన్యం మనకుందా? ప్రశ్నించే తత్వం కావాలి, లేదు. సో నేను అనేది ప్రతి మహిళకు కూడా ప్రశ్నించే తత్వం రావాలి. ఇప్పుడు నాగర్ కర్నూలులో ఆ ఆడబిడ్డకి జరిగింది, రేపొద్దున నీ ఇంట్లో జరిగితే నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నీలాగా ఇంట్లో కూర్చుంటారు. వాళ్ళకేంటి అవసరం బయటికి రావడానికి? నువ్వు బయటకు వస్తేనే ఒక 10 మంది రేపొద్దున నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ 10 మంది నీకు వస్తారు. సో ఆ యూనిటీ అనేది సమాజంలో లేదు. అంటే స్పందించే గుణం కూడా చాలా మందికి లేదు, స్పందించాల్సిన అవసరం. నాకేంటి దీని గురించి స్పందిస్తే బెనిఫిట్ అనే ఆలోచన తప్ప గాని
రియల్ మానవత్వంగా ఒక ఆడబిడ్డగా మనం స్పందించాలి. రేపొద్దున ఆ కష్టం నాకే రావచ్చేమో అన్న ఆలోచన ఇప్పట్లో ఎవరికి లేదు. ఎగ్జాంపుల్ రేణు దేశాయ్ చెప్తున్నాను మీకు నేను, అవునే కదా. ఆమె కుక్క విషయంలో నువ్వు అంత చేసావే, నువ్వు ఖర్చు పెట్టావు కదా, ప్రెస్ మీట్ అంటే ఖర్చు అవుతుంది అవదా, డబ్బులు ఖర్చు పెట్టావు. మరి అదే డబ్బులు తీసుకెళ్ళి నువ్వు ఆ ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి అమ్మ అగో సాయం నీకు చేస్తున్నా, మరి వీళ్ళంతా ఏం చేస్తారో అని చెప్పి నువ్వెందుకు ఆ రోజు నువ్వెందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా. ఈ ఖమ్మంలో కూడా అంతే కదా. ఇప్పుడు ఎంత అంటే నేను అనేది ఏంటంటే సమాజంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. కుక్కలవే కాదు, మనుషులను కూడా కుక్కల కంట హీనంగా చూసే పరిస్థితి ఈరోజు. అంటే జంతువులకు విలువ ఉంది కానీ మనుషులకు లేదు. ఈ రోజు అంత బుల్డోజర్ పెట్టి అందరిని బయటికి లాక్కొచ్చాడు. ఎక్కడ మానవత్వం ఉంది చెప్పండి? మరి ఇప్పుడు ఈ సో కాల్డ్ ఈ లీడర్స్ అందరూ ఏమైపోయారు? ఎందుకు వాళ్ళందరి కోసం వీళ్ళందరూ ఎందుకు చేయట్లేదు? అంటే ఎక్కడ కూడా మనకేంటి అంతేగాని ఒక సఖ్యతగా మనం కలిసి పోరాడితే ముందుకెళ్తే సమస్యను పరిష్కరించే పరిస్థితి జరగవచ్చేమో అని మాట ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. ఇప్పుడు అంత జరిగింది. ఇప్పుడు సో కాల్డ్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఆ భూమిని రెగ్యులరైజ్ చెయ్యండి అని ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఏవైతే భూమిని బుల్డోర్తో ధ్వంసం చేశాడో అదే భూమిని రెగ్యులరైజ్ చేసి జీవో పాస్ చేస్తే ఆ పేద ప్రజలు పట్టాలు తీసుకుంటారుగా, వాళ్ళకి సొంత ఇళ్ళు వస్తాయిగా. అంటే నువ్వు ఏదో చెయ్యాలి అని చేయడం తప్ప కానీ రియల్ గా న్యాయం అనేది జరగట్లేదు సమాజంలో. సో నేను అనేది ఏంటంటే ప్రశ్నించే మనుషులు సమాజానికి చాలా ఇంపార్టెంట్. అందులో మహిళలు బయటికి రావాలి, ప్రతి విషయాన్ని స్పందించాలి, ప్రశ్నించాలి. అంతేగాని ఏడవడం ఒకటే కాదు మనకు వచ్చింది. అది నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను. అంటే మీరు సర్వీస్ చేస్తున్నారు, సేవ అంటే త్రిశక్తి స్వచ్ఛంద సంస్థ. అవును అవును. మీరు చూసిన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మహిళలకు ఎంత మందికి మీరు సర్వీస్ చేయగలిగారు? నేను చాలా మంది మహిళలకి నేను చేశాను. అంటే నేను చూసేది ఏంటంటే చాలా వరకు ఏంటంటే మహిళలకి చదువు లేకపోవడం వల్ల వాళ్ళని డబ్బు ఆర్థికంగా ఎట్లా మేనేజ్ చేసుకోవాలో కొంచెం తెలియట్లేదు. ఈ ఎస్పెషల్ గా ఈ బిలో పోవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు పరిస్థితి ఏంటంటే, ఎగ్జాంపుల్ మన పారిశుద్ధ్య కార్మికులు తీసుకుందాం. వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడైతే ఆన్లైన్ అది నేర్చుకుంటున్నారు. కానీ అంతమంది పరిస్థితి ఏంటి, ఆ డబ్బులు ఇంటికి కూడా వెళ్ళేవి కాదు, మధ్యలోనే మొత్తం తాగేసి ఉండేవి. సో ఆర్థికంగా అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ అయ్యే పరిస్థితి లేదు. సో ప్రతి మహిళ చదువుకోవాలండి, మినిమం నాలెడ్జ్ చదువుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అందరూ గూగుల్ పే, ఫోన్ పే ఇవన్నీ అందరూ వాడుతున్నారు. సో మినిమం నువ్వు అకౌంట్ ఓపెన్ చేసుకొని నీ అమౌంట్ నీకు వస్తుందా లేదా, ఎంత అమౌంట్ డిడక్ట్ అవుతుంది, అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ తెలుసుకునే విధంగా మహిళ మినిమం బేసిక్స్ చదువుకోవాలన్నది నా ఆలోచన. ప్రతి ఒక్కరు కలెక్టర్ అయిపోమని నేను చెప్పట్లేదు, కాకపోతే మనకి మన పిల్లలకి ఎంత అవసరమో ఆ నాలెడ్జ్ అనేది ప్రతి మహిళకు కూడా ఈరోజు గెయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది సమాజంలో. ఎవరి మీద ఆధారపడకూడదు. కాబట్టి అమ్మ చూడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమ్మా ఇట్లా వద్దు, నువ్వే ఫిల్ చేసుకోవాలి, నువ్వే అమౌంట్ క్రెడిట్ చేసుకోవాలి, నువ్వే డెబిట్ చేసుకోవాలి, నీకే తెలియాలి అన్ని కూడా. మనం ఎప్పుడైతే ఒకరికి చూపించి చెక్ చేయ బాబు ఎంతో ఓటీపీ చెప్పు బాబు అని అన్నామో వి ఫెయిల్ ఇన్ దట్. సో వాళ్ళకి చదువు అనేది ప్రతి మహిళకు కూడా ఉండాలి, నేర్చుకోవాలి, తప్పలేదు. వయసుతో సంబంధం ఏముంది చదువుకి. బీజేపీలో మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎంతమంది మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారు, ఏమంటారు? బీజేపీలో ప్రతి మహిళకి కూడా ఒక వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో కాల్ మనం అనుకుంటాము, బయట చూడడానికి అనుకుంటారు చాలా మంది. కాకపోతే ఇప్పుడు మా బీజేపీలో ఉన్న లేడీ లీడర్సే బయట మాట్లాడుతున్నారు. మన డికే అరుణ గారు కానీ, నిర్మలా సీతారామన్ కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు లీడర్స్. మీ ప్రెసిడెంట్ గురించి మా మహిళా ప్రెసిడెంట్ శిల్పారెడ్డి వీళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళంతా ఏంటంటే వీళ్ళంతా దే ఆర్ రిప్రజెంటింగ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్, దేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్.
సో దట్టు మాకు ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఆ డిస్క్రిమినేషన్ అనేది పార్టీలో అనేది మేము చూడలేదు. ఓకే. సో అందరికి బాగానే చూస్తున్నారు, అది ప్రాబ్లం లేదు. కాకపోతే ఎవరి దీనికి తగ్గట్టుగా వాళ్ళకి మంచి అవకాశాలు అనేది రావడం జరుగుతుంది. అది డిపెండ్స్ అపాన్ దైర్, అంత మించి అంటే వాళ్ళ వర్కింగ్ స్ట్రాటజీ అవనియండి, అంతే కదా. ఇప్పుడు పొలిటికల్ అనేది కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతాం, డెఫినెట్లీ. ఎవరి వర్కింగ్ స్టైల్ డిఫరెన్స్ అనేది వాళ్ళకి ఉంటుంది. సో నా వర్కింగ్ స్టైల్ విధం ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. సో అందులో ఎవరికి ఎట్లాంటి అవకాశం వస్తుంది అనేది మనం చెప్పలేం. సో ఎస్పెషల్గా బీజేపీ పార్టీ అనేది ఒక డిసిప్లైన్డ్ పార్టీ. సో అందులో అవకాశం అనేది ఓవర్ నైట్ రాదు, ఇట్ టేక్స్ టైమ్, బట్ యు విల్ గెట్. ఎగ్జాంపుల్ మా నవీన్ గారే, అవునా కదా, ఆయన నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు. అంటే మీకు చెప్తున్నా, అంటే ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో మనం చెప్పలేం. మనం కష్టపడుతూ ఉండాలి, పార్టీకి పనిచేస్తూ ఉండాలి. ఒక కార్యకర్తలాగా పార్టీని భుజాన్ని మోసుకొని ముందుకు వెళ్ళాలి. మేము వెళ్తే పార్టీయే మనల్ని చూసుకుంటారు. అంటే గ్రామీణ ప్రాంతం మహిళలు బాగా అభివృద్ధి చెందారా, లేదంటే పట్టణ ప్రాంత మహిళలు అభివృద్ధి చెందారా? ఎటువంటి అంటే తేడాలు మీరు గమనించారు ఒక మహిళగా సర్వీస్ చేసినప్పుడు? ఒకప్పుడు ఉన్న డిఫరెన్స్ ఇప్పుడున్న డిఫరెన్స్ చాలా ఉందండి. ఒకప్పుడు ఏంటంటే ఈ లైక్ పిఎం కిసాన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది లేవు. సో రైతులకు భరోసా అనేది లేదు. కానీ ఇప్పుడు అలా కాదు, రైతులకి భరోసా ఇవ్వడం కానీ, ముద్రా లోన్స్ మీద వాళ్ళకి లోన్స్ కల్పించడం కానీ, అంటే వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మ్యాక్సిమం పిఎం స్కీమ్స్ అనేది చాలా వరకు జనాల్లోకి మేము తీసుకెళ్ళాం. ఈవెన్ రీసెంట్ గా షీమార్ట్ అనేది పెట్టడం జరిగింది. అది కూడా అన్ని లోన్సే కదా, ఇవన్నీ కూడా ఏమి లేకుండానే డబ్బు ఇస్తుంది. అవునా, దాన్ని ఉపయోగించుకుంటున్నారు కొంతమంది మహిళలు. అదే అందుకని అంటున్నాను, ఇప్పుడు చదువు అనేది ఉంటే మినిమం, సో ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకి, తెలిసి వాళ్ళు లోన్ అప్లై చేసుకోగలుగుతారు, వాళ్ళు వ్యాపారం చేసుకోగలుగుతారు. ఆ చదువు అనేది లేకపోతే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వెళ్ళి అమ్మాయిగో ఇక్కడ ఉంది, ఇది నేర్చుకోండి, తెలుసుకోండి, మీరు వ్యాపారం పెట్టుకోండి అని మనం సపోర్ట్ చేయాలి. సో అప్పటి మీద ఇప్పుడు కొంచెం మెరుగైంది పరిస్థితి, ఇక మీద ఇంకా మెరుగు అవుతుంది అనేది నమ్మకం మాకుంది. ఎందుకంటే వికసిత్ భారత్ రూపంలో ప్రతి స్టేట్ ఎక్కడైతే బీజేపీ ఉందో ప్రతి స్టేట్ లో కూడా డెవలప్మెంట్స్ అనేది మేము చేసుకున్నాం. సో ఇక్కడ కూడా అలాగే అవ్వాలని మా కోరిక. ఎందుకంటే తెలంగాణ కూడా మంచిగా ఆర్థికంగా మహిళలను అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది మా మోడీ గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అంటే ఒక మహిళ గృహిణి అభివృద్ధి చెందితే ఆ ఇల్లు కూడా ఒక మార్పు, సొసైటీ కూడా మారుతుందండి. ఇప్పుడు మహిళ ఇంటిలోనే దీపం పెట్టేది కాదు, బయట కూడా దీపం పెట్టేదే. సో ఎక్కడైనా కూడా మహిళ తలుచుకుంటే ఒక శక్తి ఏమైనా చేయగలుగుతుంది. సో అది మేము ఖచ్చితంగా నమ్మం. తలుచుకోవాలండి, ఏదైనా ఎంత కష్టాన్నైనా మోయగలుగుతాం. ఒక కుటుంబ భారాన్ని మోస్తాం, అలాంటిది సమాజాన్ని మోయలేము. కుటుంబ భారం కంటే కష్టమైనది కాదు ఏదైనా కూడా, ఎందుకంటే అందులో అన్ని ఉంటాయి. ఎందుకంటే భార్య తరపున బంధువులు ఉంటారు, భర్త తరపున బంధువులు ఉంటారు, ఇంట్లో ఉంటారు. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకొని ఒక ఫంక్షన్ చేయడమే ఒక ఇది, అవునా కదా. మళ్ళీ అందులో కూడా ఎన్ని మాటలు మాట్లాడతారు, మళ్ళీ భార్యనే అంటారు, ఆడదాన్నే అంటారు, ఎలికి సరిగ్గా చెప్పలేదు, ఆలికి సరిగ్గా చెప్పలేదు, బొట్టి సరిగ్గా పెట్టలేదు, అవన్నీ కూడా తట్టుకొని ఒక ఇంటి కార్యక్రమాన్ని చేసుకునే మహిళ సమాజాన్ని ఉద్ధరించలేదంటారా? తన ఇంటికి బడ్జెట్ వేసుకుంటది, బయట వేసుకోలేదా? షీ కెన్. అంటే ఎవరికైనా భరించే శక్తి ఉంది, చేయగల శక్తి ఉంది. భరించే శక్తి ఉంది, బెదిరించే శక్తి కూడా ఉంది మహిళలకి, గుర్తుపెట్టుకోండి. ఈ రెండే ఉన్నాయి. చేయగల సామర్థ్యం కూడా ఉంది 100%. ఏ పనినైనా కూడా డెడికేటెడ్ గా చేస్తాం, కమిట్మెంట్. ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు లేడీస్ లో గమనించండి, చాలా కమిట్మెంట్ ఉంటాం. ఆ పని అంటే మాకు 7కి ఈ పని చేయాలి, ఈ పని ఉంది ఈ రోజు అంటే వాళ్ళన్నీ కూడా 6 కల్లా ఆర్గనైజ్ చేసేసుకుంటారు. 1 hour అటు ఇటు డిఫరెన్స్ లో దే ఆర్గనైజ్ ఆల్ ద థింగ్స్, ఆ వర్క్ వెళ్ళిపోతారు. ఆ డెడికేషన్. అంతేగాని ఆ వర్క్ ఉంది కదా, నీ వర్క్స్ అన్ని డిలీట్ చేయరు, ఇవి కంప్లీట్ చేసుకొనే దానికి వెళ్తారు. దట్ ఈస్ అ ఉమెన్. అంటే ఇప్పుడు తెలంగాణలో మీరు చూస్తున్నారు కదా,
బీజేపీ మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డిలో మీరు గమనించిన ఒక్క మాటలో ఏం చెప్తారు శిల్పారెడ్డి గురించి? షీఈ్ ఆర్గనైజింగ్ గుడ్ ఇన్ వాట్ ఎవర్ మహిళా మోర్చా అందరి విషయంలో. సో ఎవరి దగ్గర కూడా ఆమెకు చెడు అనేది ఏం లేదు, అందరికీ మంచిగానే కోఆర్డినేట్ చేసుకుంటుంది తను. సో వీఆర్ హ్యాపీ. కల్వకుంట్ల కవిత గురించి? కల్వకుంట్ల కవిత గురించి ఏం చెప్తామండి, ఆమె స్వార్థంతో తండ్రిని, అన్నని, ఆ పుట్టింటిని, పార్టీని మొత్తం నాశనం చేసేసింది కేవలం స్వార్థంతో. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉంటాయి లొల్లులు, ఉండవా? అలాగని చెప్పి అన్ని రోడ్డు మీద కూర్చొని మాట్లాడతానా నేను? ఎవరి పరుగు పోతుంది? నువ్వు నీ కన్న తండ్రి దగ్గరికి జీవితంలో వెళ్ళను అని అనుకుంటేనే నువ్వు మాట్లాడాలి, కానీ నువ్వు వెళ్ళవా, మళ్ళా రూపాయి ఇవ్వగానే వెళ్ళిపోతావు. ఈ రోజు కల్వకుంట్ల కవిత ఎట్లా మీ అందరికీ తెలుసండి, ఒకప్పుడు ఎలా ఉండేది? 18,000 రూపాయల ఫ్లాట్ లో ఉండేది 10 సంవత్సరాల క్రితం, అవునా? 12.5 సంవత్సరాల క్రితం అనుకోండి. మరి ఈ రోజు 100 కోట్లు పెట్టి బంగ్లా ఎట్లా వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? కేసీఆర్ వల్ల కాదా? వాళ్ళ ఆయన ఏమైనా వ్యాపారస్తుడా? పోనీ చెప్పండి మీరే. మరి ఈ ఆస్తులన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడి నుంచి వచ్చినాయి. సో నువ్వు ఇక్కడి నుంచి ఆస్తులు తీసుకొని నువ్వు మళ్ళీ వాళ్ళనే తిడుతున్నావు, అది కరెక్ట్ కాదు. సో ఉంటే అందరి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి కదా. అట్లీస్ట్ ఇంకా షర్మిల ఏం చేస్తే వాళ్ళ నాన్న చనిపోయి మొదలు పెట్టింది, ఈమె బతికుండగానే కాల్ చేస్తుంది కేసీఆర్. దొంగ ప్రేమలు, దొంగ మాటలు, అంత మించి ఇంకేమి లేదండి. బట్ ఒక విధంగా మాకు మంచిదే మా పార్టీకి, ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ ఎంత దోచుకుందో అంత దోచుకుందని మేము చెప్పని అవసరం లేదు. దోచుకున్నాము, మా అన్న ఎంత దోచుకున్నాడు, మా మామ ఎంత దోచుకున్నాడు, మా నాన్న ఎంత దోచుకున్నాడు అని చెప్తున్నారు, అవునా కదా? కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గురించి ఏం చెప్తారు? వాళ్ళు మాట్లాడేవి ఒక్కటి కూడా నిజాలు ఉండవండి, అన్ని అబద్ధాలే, అన్ని బోటకాలే. ఎవరి గురించి ఏం ఇప్పుడు సరే ఎంత ఇష్యూ జరిగింది, ఎగ్జాంపుల్ నేను నాగర్ కర్నూలు ఇష్యూ చెప్తున్నాను. సో కాల్ సునీత ఎక్కడికి వెళ్ళింది? రావాలి కదా, ఎందుకు రాలేదు? మహిళలకి తులం బంగారం అంటే ఎందుకు రాలేదు? మరి ఇవన్నిటికీ రావాలి కదా. వీళ్ళు డిబేట్లు ఉంటే తిట్టడానికి వస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కంటెంట్ ఉండదు. కంటెంట్ ఉండదు కాబట్టి తిట్టడానికి వస్తారు. కంటెంట్ ఉంటే నువ్వు కంటెంట్ చెప్పాలి, అంతే కదా. వేస్ట్ అండి అనకూడదు, కానీ కాంగ్రెస్ పార్టీ వేస్ట్. వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్, ఓపెన్ చెప్తున్నా. ఇప్పుడు అందులో విజయశాంతి వెళ్ళింది. విజయశాంతి ఎక్కడ ఉండేది? మా అదే బీజేపీ పార్టీలో ఉండేది. ఈమె ఇక్కడ డిసిప్లిన్ అనేది నడవక అక్కడ పోయింది, అక్కడ ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఏం పని చేస్తుంది ప్రజల కోసం చెప్పండి? అఫ్ కోర్స్ ఆమెను అందరూ మోసం చేశారు పాపం. ఇప్పుడు కేసీఆర్ మోసం చేయలేదా? అవునా కదా? కేసీఆర్ చాలా ఘోరంగా ఆమె ఎంపీకి నామినేషన్ వేద్దాం అనుకుంటే దీనిపై వెళ్ళేసాడు, అవునా కదా? అది ఎంత ఘోరం. సో ఆమెకి ఎక్కడ కూడా లేదు. మహిళలు కూడా ఇంకా ఎంపీ స్థాయిలో ఉన్నా కూడా వివక్ష తప్పట్లేదు. మరి ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ అయింది, ఆమె అయితే బయటికి రావట్లేదు ప్రజల్లో ఇప్పుడు అంతగా లేదు ఆమె. ఇప్పుడు మన బై ఎలక్షన్ కి ఏదో వచ్చింది, ఒక రోజు ఏదో కొంచెం జనాలకు కనిపించింది, ఏదో నవీన్ యాదవ్ సపోర్ట్ గా ఒక 2 ముఖం మాట్లాడేసింది, వెళ్ళిపోయింది. కానీ అప్పుడు కూడా జనాలు అందరూ తులం బంగారం ఏదంటే ఇస్తాం కొంచెం టైం తీసుకునేకి ఇస్తా ఉంటే ఇంకెంత టైం కావాలి? 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2.5 ఏళ్ళు ఉంది. ఈ 2.5 ఏళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు? చూసారా, హైడ్రామా ఇదని అదని చెప్పి అన్ని కూల్ చేస్తున్నారు. మూసి పేరు చెప్పేమో వాళ్ళని కూల్చడానికి ట్రై చేస్తున్నారు. అంటే మారణ హోమాలే చేస్తున్నారు తప్ప గాని మనుషులకి పనికొచ్చేది ఏమి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజల సమస్యలు తీర్చాలి, ప్రజలకు ఒక అండ దండ ఒక నీడ ఇవ్వాలి, అంతేగాని ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? నీడ లేకుండా చేస్తుంది ప్రజలకి. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా కావచ్చు, వాటికి ప్రజల్లో అవగాహన ఉందా? అసలు ఆ పథకం గురించి మీరేమైనా ప్రజలకు చెప్తున్నారు? మేము చెప్తున్నాం. మేమేంటంటే ఇప్పుడు ఆ ఒక్కటే కాదు, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా ఆ పథకాలను కూడా మేము జనాల్లోకి తీసుకెళ్ళి మేము మాట్లాడుతున్నాము ఇప్పుడు. సో ఇన్ ఫ్యూచర్ కూడా నేను కొన్ని లైక్ ఏంటో కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలనేది మా ఆలోచన ఉంది. సో ఇప్పుడు ఎవరైతే చాలా మంది బెనిఫిట్ తీసుకున్నారు మావి, సో ఒకసారి వి జస్ట్ వాంట్ టు టాక్ విత్ దెమ్. సో ఇలాంటివి కూడా ఆ ప్రోగ్రామ్స్ కూడా మేము పార్టీ నుంచి చేయాలని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి పథకం
ప్రజల్లో తెలియట్లేదు, ఇబ్బంది పడుతున్నాం, వైద్య పరంగా ఖర్చులు భరించే పరిస్థితి లేక ఈ విషయం అంటే ఈ పథకం వర్తిస్తాయి 10 లక్షల మేరకు కూడా ఉచితంగా వైద్యం పొందేందుకు అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ మన రేషన్ బియ్యం తీసుకున్నాం. రేషన్ బియ్యం యాక్చువల్ గా ఎవరు ఇస్తున్నారు చెప్పండి? సెంట్రలే మేజర్. స్టేట్ ఎంత ఇస్తుంది? 15%. అంతేనా? మాక్సిమం 75% మేమే ఇస్తున్నాం, మిగతా అమౌంట్ వీళ్ళు ఇస్తున్నారు. అంటే ఒక 45 మేము ఇస్తే 15 రూపీస్ అట్లా వీళ్ళు ఇస్తున్నారు అనుకుందాం పోనీ, అంతే. కానీ బయట వీళ్ళు ఏమని చెప్తున్నారు? మొత్తం అంతా మేమే ఇస్తున్నామని చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్. సో ఇట్లాంటి అవగాహన లోపం అనేది చాలా వరకు కింద స్థాయిలో జరుగుతుంది. సో ఈవెన్ మా కార్యకర్తలు వెళ్ళి కూడా డైరెక్ట్ గా మాట్లాడడానికి కూడా అంటే ఎక్కడ మా పార్టీకి ఒక మంచి ఒక క్యాడర్ పెరుగుతుంది అన్న ఆలోచనతో వీళ్ళు అసలు అటు సైడ్ టర్న్ అవ్వకుండానే చేస్తున్నారు. ఒక మహిళగా విద్యా బోధన కావచ్చు, అవేర్నెస్ కావచ్చు, వైద్యం విషయం కావచ్చు, మహిళలు చాలా అవగాహన లేదు, ఇబ్బంది పడుతున్నారు. అవును. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ప్రతి మహిళ ఆరోగ్యవంతంగా ఉండాలండి. ఖచ్చితంగా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆమె ఏం తినాలి? ఇప్పుడు ఇంటి కోసం చాలా వరకు ఇళ్లలో ఏం జరుగుతుందంటే పిల్లలకి భర్తకి తీసేస్తారు, వాళ్ళు ఏదో చారు వేసుకోనో ఇంకోటి ఏదో తినేస్తారు. సో ఓకే, నువ్వు ఆలోచన చేసే పద్ధతి మంచిదే, కాదని నేను చెప్పట్లేదు యాజ్ ఎ ఉమెన్ గా. కాకపోతే నువ్వు కూడా ఆరోగ్యంగా ఉంటేనే నీ బిడ్డని నీ భర్తని ఆరోగ్యంగా చూసుకుంటావు. సో ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా గుడ్ ఫుడ్ అనేది తినాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎగ్స్, మిల్క్, ప్రోటీన్ కి సంబంధించింది ఇవన్నీ కూడా ప్రతి మహిళ కూడా తినాలి. తిన్నప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజు చాలా మందికి కూడా ఈ ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఎంతసేపు ఫ్యామిలీ గురించి కేర్ టేక్ చేసుకోకపోతే సరిపోతుంది. సో అది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ మార్పు నువ్వు ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, అవగాహనగా ఉండాలి అన్ని విషయాల్లో. అప్పుడు సొసైటీ ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఒక మహిళ రాజకీయాల్లో రావాలంటే ఏం అవసరం, ఎందుకు అవసరం? ఇప్పుడున్న మహిళలు రాజకీయంగా రావాలి అంటే ఖచ్చితంగా ధైర్యం అవసరం, నోటి మాట అవసరం. ఆ రెండు ఉంటే దేన్నైనా సాధించగలం. కాన్ఫిడెన్స్, మనం కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళాలి. అంటారు వినకూడదు. మనం ఒక్కసారి విని లోపలికి వెళ్తేనే మనం పని చేయలేం. ఎవరు ఏమన్నా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వదిలేసేయాలి. బట్ వాట్ ఈస్ యువర్ గోల్? నీ ఫోకస్ ఆన్ యువర్ గోల్, అంతే. నువ్వు ఆ 10 steps ఎక్కాలనుకుంటున్నావు, కష్టమైన నష్టమైన మోసైనా నువ్వు ఎక్కు, అంతే. అంతేగాని 1-2 steps వెళ్ళగానే ఏదో అన్నారని చెప్పి నువ్వు బ్యాక్ వచ్చేసావు అనుకో, నీ లైఫ్ ఇంకేమీ ఉండదు, జీరో. ఒక యువతకు మీరేం చెప్తారు? చాలా మంది ఉద్యోగాలు చేయాలంటారు, చాలా మంది సాఫ్ట్వేర్ అంటారు, లేదా డాక్టర్లు అంటారు, ఇంజనీర్ అంటారు. మీరు మహిళలకు స్పెషల్ గా మహిళా యువతకు ఏం చెప్తారు? రాజకీయాలకు రావాలంటారా, ఉద్యోగాలు చేయాలంటారా, పారిశ్రామికవేత్తలు కావాలంటారా? ప్రతి మహిళకి ఒక టాలెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యువతకు కూడా టాలెంట్ ని ఎక్కడో మనం అమ్ముకోవద్దు. మన ఉన్న దేశానికే మనం ఆ టాలెంట్ చూపించాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడే మనల్ని మనం సక్సెస్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఇంకొకటి, ఇప్పుడున్న యువతకు నేను చెప్పేది ఏంటంటే ఫోకస్ ఆన్ స్పోర్ట్స్. ఎందుకు పిచ్చోళ్ళలాగా ఈ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. డోంట్ ఫోకస్ ఆన్ మూవీస్. నీకు ఎడ్యుకేషన్ సరిగ్గా రాదా? ఫోకస్ ఆన్ క్రికెట్, ఫోకస్ ఆన్ బాస్కెట్బాల్, వాలీబాల్, ఆర్ వాట్ ఎవర్, స్విమ్మింగ్, వాట్ ఎవర్ యాక్టివిటీ స్పోర్ట్స్ నీకు వస్తుందో, ఇంట్రెస్ట్ ఉంటావు, నువ్వు అందులో ఫోకస్ అవు, అందులో కష్టపడు. మన ఈ గడ్డ మీద, మన భారతదేశం మీద గడ్డ మీద నువ్వు పుట్టినందుకు రుణం తీర్చుకో, దేశానికి ఒక మెడల్ ఇవ్వు. దట్ ఈస్ మోస్ట్. ప్రతి యువతకి నేను చెప్పేది ఏంటంటే స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయమని చెప్తున్నాను. దేశానికి మీ తరపు నుంచి ఒక మెడల్ ఇస్తే అది మీ తల్లిదండ్రులకే కాదు, మన దేశానికే గర్వకారణం. చివరిగా మహిళలకి ఏం చెప్తారు? ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి, చదువుకోవాలి. మినిమం
థింగ్స్ నేర్చుకోవడానికి, ఒకళ్ళ మీద ఆధారపడే బ్రతుకులు ఇంకా వద్దు ఆడవాళ్ళకి. మీ బ్రతుకులు మీరే బ్రతకండి, మీరే తెలుసుకోండి తెలియలేని విషయాలు. దయచేసి ఎవరో మనకేదో చెబుతారు, ఎవరో మనకేదో నేర్పిస్తారని ఆధారపడొద్దు. ఆర్థికంగా కూడా ఒకరి మీద ఆధారపడకూడదు. ఈ రెండిట్లో కూడా మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మనం సమాజంలో కూడా స్ట్రాంగ్ గా ఉంటాం. అట్ ద సేమ్ టైం ప్రతి పిల్లలకి, ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ నేర్పించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి, గట్టిగా మాట్లాడడానికి, అన్యాయం అది ఇక్కడ తప్పు జరిగిందని, అవును అక్కడ తప్పు జరిగింది అని నువ్వు ధైర్యంగా మాట్లాడే కాన్ఫిడెన్స్ లెవెల్స్ నీ బిడ్డలకి నువ్వు చూపించాలి. అప్పుడు సమాజం ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. మీరు రిప్రజెంట్ చేయాలనుకున్న నియోజకవర్గం ఏమైనా ఉందా? దాంట్లో ఏమన్నా వర్క్ చేస్తున్నారా? అక్కడ ఉన్న మహిళల పరిస్థితి ఏంటి? నేను ఇక్కడ అక్కడ నేనేం అనుకోవట్లేదు, పని అయితే చేస్తున్నాం. మిగతాదా మీకు మా పార్టీ గురించి తెలిసిందే. మాదంటే ఒక సిస్టమ్ ఉంటుంది. సో పార్టీ హైకమాండ్ ఏది ఆలోచిస్తారో అది మాకు ఆదేశిస్తారు, దాని ప్రకారం మేము చేస్తాం. మీ రాజకీయ గురువు అంటే ఏపీ అని కాదు, తెలంగాణ కాదు, పర్టికులర్ గా మీరు తెలంగాణలో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ మహిళా రాజకీయ నాయకులు లేకపోతే నా గురువు లేదంటే ఈయన. పార్టీలో చాలా పెద్ద నాయకులు ఉన్నారు, అందరూ మాకు గురువులే, కాదని నేను చెప్పట్లేదు. అంటే స్పెషల్ గా ఒక మహిళను చూసి నేను రాజకీయాల్లో రావాలి అనుకున్నది ఎప్పుడైనా ఏమైనా ఉంటుందో సందర్భం? మహిళ అంటే నిర్మలా సీతారామన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఒక విధంగా ఆమె నాకు ఇన్స్పిరేషన్ కూడా. ఎందుకంటే ఆమె చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ నాలెడ్జ్ఫుల్, హైలీ డేరింగ్, కాన్ఫిడెంట్ స్పీకర్. సో ఆమెలాగా ఉండాలన్నది కోరిక. అఫ్ కోర్స్ నాకు ప్రతి ఒక్క ఉమెన్ కి అనిపిస్తుంది, బట్ ఎస్పెషల్ గా నేను నిర్మలా సీతారామన్ గారు అనేది నా స్ఫూర్తి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఇది అంటే నిర్మలా సీతారామన్ చూసి నేను రాజకీయంలో రావాలని ఒక ప్రేరణ వచ్చింది. అందులో భాగంగా ముఖ్యంగా మహిళలు ఈ రోజుల్లో ప్రశ్నించాలి, నిలదీయాలి, అంతేకాకుండా ఆర్థికంగా ఎదగాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ఇంటిని మోయగల సత్తా ఉన్న మహిళ సమాజాన్ని మోయగలదు. దానికి సంబంధించి ప్రణాళికలు రచించి విజయవంతంగా నడిపించే సత్తా మహిళలకు ఉంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అయినా మహిళలు ప్రశ్నించేందుకు ముందుకు రావాలి, విద్యావేత్తలుగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి అంటున్నారు. ఇది ఈనాటి స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.